స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సాయి మాధవ్ రండి. అందరికీ నమస్కారం. స్వాగతం తండ్రి. సాయి మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం యాజిన్ నజీర్, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి శీతాకాలం సూర్యుడిలాగా. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, తరిమే తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కనులకు కలలు, వయసుకి వలలు, విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, తరిమే తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. It's love when you feel hot and the cold. It's love when you never ever get old. It's love when it's just you and me. Yeah, get closer and hold me. Ta-na-na-na-na, 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 ta-na-na-na-na. పగలేదో రాత్రేదో తెలిసి తెలియక నేను మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను. ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను, రంగులు తగ్గిన రెయిన్బోలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అమ్మాయంటూ బీటే కొడుతూ సినిమా హీరోలా తిరిగానే తిరిగానే, డార్లింగ్ అంటూ ఎవ్రీ నైట్ బెడ్ లైట్ వేసి వెతికానే వెతికానే. కనులకు కలలు, వయసుకి వలలు, విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. Start hearing violence right there in the middle of the silence. When the rest of the melody slowly faded in, baby, you're my symphony in all sense. గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో వెతికాను. వెన్నెల్లో కూర్చుంటే
కొత్తేముందనుకున్నాను, నువ్వొచ్చి కలిసాకే డిఫరెన్స్ ఏదో చూశాను. గర్ల్ ఫ్రెండ్ అంటూ హమ్మింగ్ చేస్తూ ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే జాబిలి నువ్వు కౌగిలి నేను లైఫ్ టైం నీతోనే ఉంటానే కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువా మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం వీస్తావే తరిమే తుంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా. When the sun rises and then it sets, there is something new happen the day we met. They both seem to be happening at the same time. I need my heart to make you mine. ధన్యవాదాలు. చాలా బాగా పాడారు, మంచి వాయిస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుత కాలంలో సాగుతున్నటువంటి ధోరణి ఇది సింగింగ్ స్టైల్ ఆఫ్ దిస్ థింగ్. ఎందుకంటే దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒకటి, వేరే ప్రాంతం నుంచి వచ్చి పాడేవాళ్ళు వాళ్ళ స్టైల్ ఆఫ్ సింగింగ్ని మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం అనమాట. గా అనడం ఇవన్నీ కూడాను ఇప్పుడు ప్రజెంట్ నేను క్రిటిసైజ్ చేయట్లేదు. అది పిల్లలు లైక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారని అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పద్ధతిని అంత అద్భుతంగా పలికించారు మీరు. దానికి ఏమీ తక్కువ చేయకుండా దిస్ ఈస్ ద ప్రజెంట్ జనర్. ఇప్పుడు హూ యామ్ ఐ టు కామెంట్ అబౌట్ దట్ వన్. ఇది ఇలా ఉండకూడదు. గా అన్న తర్వాత ఆలాప్ వస్తుంది చూడండి, దాన్ని ఆ అన ఓ అని అనొచ్చు. మీరు గా అనే పాడించారు వాళ్ళ చేత. ఇప్పుడు అది ఎందుకు పాడాలి ఎలా అంటే, ఆ అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, గా అని ఎందుకు అనకూడదని వాడు అడిగితే నాకు మాటలు లేవు నా దగ్గర. సో బెటర్ లెట్ మీ షట్ అప్ అండ్ ఎంజాయ్ ది మ్యూజిక్. దట్స్ ఆల్, దట్స్ వాట్ ఐ కెన్ సే. టోటల్గా పాట వింటున్నప్పుడు చాలా హుషారుగా, చాలా మజాగా ఉంది. దాన్ని అలా ప్రజెంట్ చేయడం కూడా కష్టమే కదా. ఏమీ అసలు తూచా తప్పకుండా 1% కూడా ఏమీ ఇబ్బంది లేకుండా దాన్ని బ్యూటిఫుల్లీ యూ ప్రజెంటెడ్. గొప్ప విషయం ఏంటంటే మీరు లాస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు సెకండ్ హాఫ్లోనూ దాని మీద మీకు బెల్స్ హార్మనీ ఉంది. యూజువలీ ఇట్ డిస్టర్బ్స్. ఒక చిన్న అంటే డిస్టర్బెన్స్ అంటే అది ఏమి రాంగ్ నోట్ అని కాదు, మన మనసు అనుకోకుండా బాగా దాని మీదకి వెళ్ళిపోయి మనం ఏం పాడుతున్నాం వదిలేస్తున్నాం. ఫోకస్ లేకపోతే చాలా కష్టం. రికార్డింగ్ స్టూడియోలో ఆబ్లిగేటర్ వేరేగా ఉంటే మేము అది కొంచెం తగ్గించండి ఇయర్ ఫోన్లో అని అడగచ్చు. ఇప్పుడు మీకు మానిటర్లు ఉన్నాయి కదా, అన్నిట్లో అన్నీ వినపడుతూ ఉంటాయి. బట్ మీ ఫోకస్ ఎక్కడా చెదరకుండా మీరు పాడింది పర్ఫెక్ట్గా పాడారు అనమాట. దట్స్ వండర్ఫుల్. ఇది ప్రెజెంటేషన్ వాజ్ ఎక్సలెంట్. ఈ పాటకి ఇదే న్యాయం చేయాలి, దాన్ని 100% చేశారు మీరు. దట్ నో సెకండ్ థాట్ అబౌట్. గాడ్ బ్లెస్ యూ. మీరు డైరెక్ట్ చేసిన సినిమాలకే కాకుండా మీరు అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఎక్కువ మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చోవడం, వాటి అన్నింటిలో ఉండడం. ఎందుకంటే మీరు అసిస్టెంట్గా ఉండి నాకు సాంగ్ కాపీలు ఇవ్వడం నుంచి నాకు గుర్తున్నది. మీరు డైరెక్టర్ అయ్యాక దాదాపు 99% పాటలన్నీ నా చేతే పాడించుకున్నారు. ముందుగా దాని కృతజ్ఞుడిని. మీది చాలా పెద్ద అనుభవాల పుష్పాల గుత్తి మీది. ఎందుకంటే సంజీవ్ గారు, ఎడిటర్ సంజీవ్ గారు, డైరెక్టర్ సంజీవ్ గారి దగ్గర మీరు మొట్టమొదటి మీ ప్రయత్న నాటకాలు రాయడు సినిమా నుంచి మొదలు పెట్టారు. నాగభూషణ్ గారు నిర్మించింది. న్యాయంగా అయితే ఒక గంట సేపు మీతో ఇంటర్వ్యూ తీసుకుంటే కాస్త మీ అనుభవాలు మేము తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకున్న తక్కువ టైంలో మీ మనసులో ఉన్నది ఏదన్నా మా ముందు పరచాలనుకుంటే మీ ఇష్టం. మౌన పోరాటం సినిమా గురించి ఎక్కువ చెప్పుకోవాలండి. నేను గొప్ప అనుభూతి పొందాను. అది ఒక పేపర్లో ఒక న్యూస్, భువనేశ్వర్ నుంచి ఒక విలేకరు రాసిన న్యూస్ ఈనాడులో పడింది. దాన్ని రామోజీరావు గారు చూసి, ఈ అమ్మాయి ఇంత గట్స్తో తనని మోసం చేసిన ఒక వ్యక్తి నేను కాదు పొమ్మంటే, ప్రెగ్నెంట్ అమ్మాయి డెలివరీ అయిన 8వ రోజు బిడ్డను ఎత్తుకుని అతని ఇంటి ముందు 13 నెలలు, 1 రోజు 2 రోజులు కాదండి, 13 నెలలు మౌన పోరాటం చేసింది. ఎండకి వానకి అక్కడే తడుస్తూ ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకుని బీడీలు చుట్టుకుంటూ, అదే ఆ పోషణ, ఎవరన్నా పాలిస్తే పట్టేది, తనకు ఎవరు పెట్టింది తినేది, నోరు మెదపకుండా అతను ఓకే అనే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. పోలీసులను తీసుకొచ్చారు, రౌడీలను తీసుకొచ్చారు, కొట్టించారు, లాగించారు. ఆ పిల్లాన్ని చంపటానికి వడ్ల గింజలు కూడా వేశారు నోట్లో, అంత దారుణంగా. అయినా సరే చెల్లించలేదండి. ఈ న్యూస్ పార్లమెంట్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి లోక్ అదాలత్ను పంపించి
ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా తీర్పిచ్చి అతన్ని ఒప్పించి పెళ్లి చేయించారు. అక్కడ పెళ్లి చేసింది ఒక ఎత్తు అండి. అత్తవారింటికి పంపించారు మళ్ళీ గవర్నమెంట్ జీప్లో. అతను దిగి లోనికి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నాడు. ఈ అమ్మాయిని వెంట తీసుకెళ్ళలేదు. ఆ అమ్మాయి మామూలుగా తన ఇంటికి వెళ్ళిపోయింది బిడ్డలతో. మేము వెళ్ళాం, ఇంటర్వ్యూ చేసాం ఆ అమ్మాయిని. ఎందుకు అలా చేసామమ్మా అని. నేను ఒక అతనికి భార్య, నా బిడ్డకి తండ్రి అనేవాడు ఉన్నాడు, ఆ పేరు బయట పెట్టాను, చాలు, నాకు ఈ జీవితం చాలు, అతను ఏలుకోపోయినా పర్లేదు.